మనకి మార్కెట్లో రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయండి. ప్రతి ప్రోడక్ట్ని వాడేటప్పుడు దాంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మన స్కిన్కి సూట్ అవుతుందా సూట్ కాదా ముందుగా టెస్ట్ చేసుకొని మరి, లేదా అవసరమైతే ఒక డెర్మటాలజిస్ట్ సలహా తీసుకొని మరీ యూస్ చేస్తుంటాం. అన్ని బ్రాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్స్గా చాలామంది ఉంటారు. కానీ ఆ అంబాసిడర్ని బట్టి మనం వాడే ప్రోడక్టు, దాని క్వాలిటీ, దాని క్వాంటిటీ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. హంసా రేడియన్స్ అనే ప్రోడక్ట్స్ మార్కెట్లో చాలా బాగా దొరుకుతూ ఉంది. దాని బ్రాండ్ అంబాసిడర్ని చూసుకొని మరి ఆ ప్రోడక్ట్ని ఎక్కువగా యూస్ చేస్తున్న వాళ్ళ పర్సంటేజ్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మిస్ ఫెమినా 2018 థర్డ్ రన్నరప్గా విన్నర్ అయినటువంటి శ్రేయారావు గారు దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. దీన్ని యూస్ చేయటం వెనుక అసలు ఆవిడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందారు, దీనికి ఎలా బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు, ఈ విషయాలన్నీ కూడా మన ఆవిడ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రేయ గారు. నమస్తే అండి. ప్యూర్ హైదరాబాదీ అమ్మాయి. ఎస్ ఎస్ 2018 మిస్ రన్నర్ అప్ కదండి, ఫెమినా. ఫెమినా మిస్ ఇండియా సెకండ్ రన్నర్ అప్. ఓ సారీ, ఫెమినా మిస్ ఇండియా సెకండ్ రన్నర్ అప్. ఎస్. అసలు మీ జర్నీ గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. పుట్టి పెరిగిందంతా కూడా హైదరాబాదేనండి? మొత్తం హైదరాబాద్. నేను చదువుకున్నది, అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళి చదువుకోమన్నా నేను వెళ్ళలేదు. నేను ఒక్కతే డాటర్, సో నేను ఇంట్లోనే ఉండాలి, మీతోనే ఉండాలి అనుకునేదాన్ని. అండ్ నా ఆర్కిటెక్చర్ ఫినిష్ చేసి జాబ్ కూడా చేశాను అదే టైం ఇక్కడే. దాని తర్వాత ఈవెన్చువలీ మిస్ ఇండియా అవ్వడం, దాని తర్వాత 1 year బాంబేలో ఉండడం, మిస్ ఇండియా హౌస్ అనేది ఉంటుంది, దాంట్లో మిగతా విన్నర్స్ తో ఉండడం. మన మీనాక్షి చౌదరి వాజ్ మై రూమ్మేట్. షీ ఈస్ ద ఫస్ట్ రన్నర్ అప్, ఐ వాజ్ ద సెకండ్ రన్నర్ అప్. వి ఆర్ ద సేమ్ బ్యాచ్. కానీ ఆర్కిటెక్ట్ అయ్యి ఉండి ఇటువైపు అంటే ఇట్స్ అ డిఫరెంట్ ఫీల్డ్ కదా, ఇట్లా ఎట్లా టర్న్ అయ్యారండి? సో చాలా ఫనీ స్టోరీ, బికాజ్ నేను చాలా టామ్ బాయ్ లా ఉండేదాన్ని. అండ్ అస్సలు హీల్స్ అనేది తెలియని కూడా తెలీదు. మీరు నమ్మరు, మేకప్ అంటే దాంట్లో ఎమ్ కూడా తెలియదు నాకు. లిప్స్టిక్, ఒక కాజల్ తప్ప మనకి తెలియని విషయం ఉంది. నేను ఇటువైపు అస్సలు వెళ్ళను అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హ్యాపెన్ టు ఆస్క్ మీ, ఇలా ఆడిషన్ అవుతుంది వస్తావా అని పోస్టర్ పంపించింది, ఐశ్వర్య రాయ్ అండ్ ప్రియాంక చోప్రాది. నేను గట్టిగా నవ్వాను, నీకన్నా పిచ్చా, నాకు మామూలు మిస్ హైదరాబాద్ లోకల్ ప్యాజెంటే నాకు దిక్కులేదు, ఇంకా మిస్ ఇండియా అంటున్నావు అంటే లేదు లేదు ఎక్స్పీరియన్స్ అన్నావు కదా, ఎక్స్పీరియన్స్ చేద్దాం ఒకసారి అంటే జాబ్లో లీవ్ పెట్టి, మా బాస్కి తెలీదు, జాబ్లో లీవ్ పెట్టి మరి ఆ రోజు సిక్ లీవ్ పెట్టి మా నాన్న పడుకుని ఉంటే పొద్దున్న డాడీ ఇట్లా ఏదో ఆడిషన్స్ అవుతున్నాయంట, వెళ్ళు వెళ్ళు అని హడావిడిలో చెప్పినది. ఈవినింగ్ అయ్యేసరికి మన బిగ్ బజార్, అమీర్పేట్ బిగ్ బజార్లో నా ఆడిషన్స్ అయ్యి లాస్ట్కి ఫైనల్ టాప్ 3 ఆఫ్ తెలంగాణలో వచ్చాను 2017లో. ఓకే, అలా జర్నీ స్టార్ట్ అయింది. జిమ్ అప్పుడే ఫస్ట్ జాయిన్ అయ్యాను. సెమీఫైనల్స్కి చాలా విషయాలు నేర్చుకోవాలన్నారు, మేకప్ హడావిడిగా నేర్చుకున్నాను, అన్ని ర్యాంప్ వాక్ అంటే హీల్స్ తెలియని దాన్ని వాక్ ఎలా చేయాలి అన్నది. First year, that year I knew, promoting and cheerleading for my co-contestant who was Simran Chaudhary. So now she's an actress. So తనని cheer చేస్తూ ఉన్నాను. బట్ నెక్స్ట్ ఇయర్ మా ఫెమినా మిస్ ఇండియా నేషనల్ డైరెక్టర్ అన్నారనమాట, లేదు యూ హ్యావ్ ద పొటెన్షియల్, ప్లీజ్ కమ్ బ్యాక్ అంటే ఇంకా సరే, ఇంకా జిమ్మింగ్ ప్రాపర్గా స్టార్ట్ చేసి నా స్కిన్ కేర్ చూసుకుని, మేకప్ నేర్చుకుని, ర్యాంప్ వాక్ నేర్చుకుని, దట్ ఇయర్ ఐ వాజ్ ఇన్ ద టాప్ 3 ఆఫ్ మిస్ ఫెమినా మిస్ ఇండియా ఆఫ్ 2018. మనుషి చిల్లర్ని విన్ అవ్వడం చూశాను, మిస్ వరల్డ్ క్రౌన్ ఇన్ 2017. దట్ ఇన్స్పైర్డ్ మీ. అమ్మ వాళ్ళకి ప్రామిస్ చేసి నేను ఇటు అటు కాదు, నేను ఉట్టి ఫెమినా మిస్ ఇండియా, ఐఎమ్ ఓన్లీ గోయింగ్ ఫర్ ది ఎక్స్పీరియన్స్ అని చెప్పి చాలా నేర్చుకున్నాను. సపోర్ట్ ఎలా ఉండిందండి, ఫ్యామిలీ సపోర్ట్? ఫస్ట్ ఆఫ్ కోర్స్ చాలా డిఫికల్ట్, ఎస్పెషలీ ఐ కమ్ ఫ్రమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్ కాబట్టి మనకి కష్టమే పేరెంట్స్ని ఒప్పించడం. బట్ థ్యాంక్ఫుల్లీ, గ్రేట్ఫుల్లీ మై పేరెంట్స్ ఆర్ వెరీ ఫార్వర్డ్ థింకింగ్, దే వర్ వెరీ బ్రాడ్ మైండెడ్. అండ్ ఫస్ట్లో వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండింది, అమ్మో ఇది వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోతుందేమో, ఆర్కిటెక్చర్లో ఇది చేస్తుంది, లండన్ వెళ్ళి చదువుతుంది, ఏమైపోయింది అని. సో వాళ్ళ భయాన్ని కాపాడుకుంటూ, లేదు నేను వెళ్ళేది ఎక్స్పీరియన్స్ కోసం అని వాళ్ళని నచ్చ చెప్పి విన్ అయిన తర్వాత ఆఫ్ కోర్స్ దే డింట్ ఎక్స్పెక్ట్ ఇట్. వాళ్ళ ఆడియన్స్లో కూర్చొని టాప్ 30 తర్వాత ఇంకా చాలే, టాప్ 12 వచ్చినా ఇది చాలే, టాప్ 5 చాలే అనుకున్న దాన్ని టాప్ 3కి వచ్చేసాను. సో దే ఆర్ వెరీ హ్యాపీ నౌ బికాజ్ వాళ్ళు అనుకున్నట్టు I married and I have a beautiful daughter. So. Oh my God. So beautiful daughter also. ఇది మాత్రమే acceptance లేదండి ప్లీజ్. అదే that's the secret of why I'm here as a brand ambassador, because I worked on my skin, on my hair during postpartum, and I lost weight and all of these things. నేను ఎందుకు చేశాను అంటే ఆ టైంలో ఆన్సర్ లేదు,
but I knew I had to be the best version of Shreya Rao. Today I'm proudly మన హైదరాబాద్ బ్రాండ్ కి స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ బ్రాండ్ కి ఐమ్ ద బ్రాండ్ అంబాసిడర్. సిరంలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ చూసారండి? అండ్ మన కల్చర్ కి తగినట్టు ఇంగ్రీడియంట్స్ అవి కూడా మనం కాస్త చూసుకుంటూ ఉంటాం కదా, అవి ఏమన్నా మీకు మ్యాచ్ అయినాయా? సో మ్యాచింగ్ అంటే నాకు ఈ హెయిర్ ఆయిల్ పెట్టడం మనకు అంత టైం లేదు. మనం ఉండే ఫాస్ట్ లివింగ్ లో పిల్లలకి సరే ఒక ఫ్యూ ఇయర్స్ చేస్తాము, మనం చిన్నప్పుడు చేసుకుని జడలు వేసుకునేవాళ్ళం, అమ్మ వాళ్ళు వేసేవారు. బట్ ఇప్పుడు మనం వేసుకుని నేను బయటకి స్టెప్ అవుట్ అవ్వలేను. సో ద బెస్ట్ పార్ట్ ఇస్ మన చిన్న బాటిల్లో వీ హ్యావ్ అ వెరీ నాన్ గ్రీజీ ఫార్ములా, చాలా వాటరీ ఉంటుంది. మనం జస్ట్ వాట్ ఐ యూస్ టు డూ ఇస్ ఫ్యూ డ్రాప్స్, ఇప్పుడు కూడా వేసుకుని వచ్చాను. ఇట్స్ వెరీ నాన్ గ్రీజీ, మీరు వేసుకున్నట్టు కూడా తెలీదు, బట్ ఇట్స్ డూయింగ్ ఇట్స్ మ్యాజిక్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ దాని వర్క్ అది చేసుకుంటూ ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ దేవ్ యూస్డ్, మనకేంటి రూట్స్ ని, మనం ఏంటి రూట్ కాజ్ ని ఫస్ట్ మనం సాల్వ్ చేయాలి. మనం పైన వీ కీప్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో రూట్ కాజ్ ని మనం ఇఫ్ వీఆర్ ఏబుల్ టు, ఇప్పుడు మన స్కిన్ బ్యారియర్ ని, మన స్కిన్ మీద ఏం పెట్టుకున్నా కూడా ఆ స్కిన్ బ్యారియర్ ని ప్రొటెక్ట్ చేస్తూ, దాన్ని రిపేర్ చేస్తూ, బికాస్ చాలా డ్యామేజ్ అవుతుంది సన్ వల్ల అయినా, పొల్యూషన్ వల్ల అయినా, మన స్ట్రెస్ వల్ల అయినా. సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మనకి బ్రైట్నింగ్ ఎఫెక్టో, లేదా మన దాన్ని రూట్ ఫాలికల్స్, హెయిర్ ఫాలికల్స్ని స్ట్రాంగ్ చేస్తూ మనకి రీగ్రోత్ ఇస్తూను. సిరం ఎన్ని ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ 6 months గా వాడుతున్నాను. ఎలాంటి చేంజెస్ గమనించారు మీరు నమ్మరు జయ గారు, నేను ఆల్మోస్ట్ 2 weeks లో నా హెయిర్ ఫాల్, నా చేసే హెడ్ బాత్ లో నాకు హెయిర్ ఫాల్ ఆర్ నా కోమ్లో ఒక్క వెంట్రుకు కనిపించేది కాదు. సో దట్ వాస్ ద ఫస్ట్ చేంజ్ అండ్ దట్ నాకు చాలా అట్రాక్ట్ అయ్యాను. స్కిన్కి సంబంధించి ఎలాంటి క్రీమ్స్ యూస్ చేశారు మీరు? సో హంసా రేడియన్స్ నుంచి మనకున్న బెస్ట్ ఆయిలీ ఫేస్ కి వీ హ్యావ్ అ ఫేస్ క్లెన్జర్ విచ్ రిమూవ్స్ ఎక్సెస్ ఆయిల్. మన పోర్స్ అన్ని క్లాగ్ అయిపోతుంటాయి. సపోజ్ నేను లైట్ లో కూర్చున్నాను, లేదా బయటకి స్టెప్ అవుట్ అయినప్పుడు సన్, లేదా మనం వాడే మేకప్, అవన్నిటిని ఎక్సెస్ ఆయిల్ క్రియేట్ అయ్యి మన పోర్స్ అన్ని క్లాగ్ అయిపోతుంటాయి బై ది ఎండ్ ఆఫ్ ద డే. సో ఇప్పుడు వెళ్ళి నేను నైట్ కంపల్సరీ, ఇప్పుడు వెళ్ళిన తర్వాత మేకప్ రిమూవ్ చేసినప్పుడైనా, లేదా నెక్స్ట్ డే మార్నింగ్ లేచినా కూడా I have to compulsory use the face cleanser from Hamsa Radiance. అంటే పర్టికులర్ గా ఆయిలీ స్కిన్ అని అట్లా ఉందండి, లేదా ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి? ఇట్స్ వెరీ వెరీ హ్యాండీ అండ్ సేఫ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ స్కిన్, ఎస్పెషలీ సెన్సిటివ్ స్కిన్. అండ్ మనకి యూజువల్ గా చూస్తే మేజర్ ఇష్యూ ఎవరికైనా ఉన్నది ఎక్సెస్ ఆయిల్ ఆర్ యాక్నే. ఎక్సెస్ ఆయిల్ వల్ల వచ్చేదే ఆయిల్ యాక్నే, మనకి పింపుల్స్. సో అది రిమూవ్ చేయడానికి. And then we have a beautiful 2 products which are serums. So first మనం moisturizer, ఒక క్రీమ్ పెట్టే ముందు we need to apply a first layer that goes on to our skin. చాలా చాలా ఇంపార్టెంట్. సో హంసా రేడియన్స్ వాళ్ళది మన దగ్గర బ్రైట్నింగ్ సీరం ఉంది విచ్ రెడ్యూసెస్ మనకి డార్క్ స్పాట్స్ అయినా, హెవీ పిగ్మెంటేషన్ ఉన్న అవన్నిటిని ఫైట్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ బ్రైట్నింగ్ సీరం ఉంది. We also have a hydrating serum. ఇప్పుడు మీరు స్కిన్ ప్లంపీగా, హెల్దీగా, మనం నీళ్ళు తాగకపోతే ఎట్లా డీహైడ్రేటెడ్ ఉంటాం, మన మొహంలో తెలిసిపోతుంది. సిమిలర్ గా బయట నుంచి వాట్ ఆర్ వి గివింగ్? సో ఆ హైడ్రేషన్ సీరమ్ లో వీ హ్యావ్ hyaluronic acid, we have everything good packed in that bottle, which actually gives us చాలా healthy looking skin, glowing skin. మీరు యాడ్స్ లో చూసుంటారు ఈ ప్లంపీనెస్ వచ్చేది దాని వల్లన, బికాస్ ఇన్నఫ్ హైడ్రేషన్. అంటే మోర్ దెన్ మన గ్లో కోసం చూస్తాము, బ్రైట్నింగ్. వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఫేర్ స్కిన్ అని చూడట్లేదు ఈ మధ్యన. ఫేర్నెస్ ఇస్ అ మిత్. ఎంత వచ్చేసాము డస్కీ స్కిన్ ని వేర్ సెలబ్రేట్, ఎనీ స్కిన్ బట్ బ్రైట్ గా ఉండటం చాలా ఇంపార్టెంట్ అనే ఫీల్ లోకి వచ్చాం. హెల్దీ, బ్రైట్ అండ్ గ్లోయింగ్ గా ఉండడం. మీరు ఏ స్కిన్ టోన్ అయినా పర్లేదు, ఆ బ్రైట్నెస్ కోసం వీ హ్యావ్ అ బ్రైట్నింగ్ అండ్ అ హైడ్రేటింగ్ సిరమ్. సో సిమిలర్లీ వీ ఆల్సో హ్యావ్ అన్ అండర్ ఐ జెల్ విచ్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ మనం యూజువల్గా మిస్ అవుట్ అయ్యేది స్కిన్ చూసుకుంటాం, ఫేస్ చూసుకుంటాం, కానీ బాడీ కేర్ని మిస్ చేస్తాం. సో ఫర్ ద బాడీ వీ హ్యావ్ అ లగ్జూరియస్ సోప్, బాత్ సోప్. దాంట్లో కూడా ఇట్స్ గాట్ గ్లూటాథయోన్, ఇట్స్ గాట్ ఎవ్రీథింగ్ దట్ కెన్ టేక్ కేర్ ఆఫ్ బాడీ అన్ఈవెన్ స్కిన్ టోన్. చూస్తే యూజువల్ గా ఈ ఏరియాలో మనకి చాలా నలుపు ఉంటుంది, నకల్స్ దగ్గర నలుపు ఉంటుంది. సో వీ హ్యావ్ అ నైస్ సోప్ దట్ కెన్ సార్ట్ అవుట్ ఆ ఇష్యూస్ కూడా. సో బ్యాక్ యాక్నే ఇలాంటివి కూడా ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేయడానికి వీ హ్యావ్ అ బాడీ కేర్ రేంజ్ విచ్ ఇస్ సోప్. అండ్ శ్రేయ గారు, మీరు అంటే ఫెమినా లాంటి బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ దాకా వెళ్ళొచ్చారు, విన్నర్ కూడా అయ్యారు. అప్పటి వరకు వాడిన ప్రోడక్ట్స్ వేరు, ఆ తర్వాత ఇప్పుడు మీరు షిఫ్ట్ అయ్యారు కదా. సో మీకు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తోంది?
అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ యూస్ చేసి ఉంటారు బిఫోర్ దట్ కదా. అబ్సల్యూట్లీ టోటల్ బాడీకి సంబంధించిందంటే అఫ్ కోర్స్ చాలా నాలెడ్జ్ అప్గ్రేడేషన్ అయ్యిందండి. ఇప్పుడు మనం తినే తిండిలాగా మనం వాడే వస్తువు నాలెడ్జ్ కూడా పెంచుకున్నాం. ఇప్పుడు యూట్యూబ్ yes, yes. మనం గూగుల్ ఓపెన్ చేస్తే Yes. గూగుల్ తల్లి అంటారు కదా, దట్ గివ్స్ అస్ ఇనఫ్ ఆన్సర్స్. అప్పుడులో ఏంటంటే నాలెడ్జ్ తక్కువ, ఇప్పుడులో కన్నా నాలెడ్జ్ కంపేర్ చేస్తే అప్పుడులో ఏ ప్రోడక్ట్ మనకి టీవీలో యాడ్ కనిపిస్తే మీరు అన్నట్టు బ్రాండ్ అంబాసిడర్ చాలా అంతే. ఇంపార్టెంట్. హంసా రేడియన్స్ లో ఏమేం ప్రోడక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయండి? సో ఇప్పుడు హంసా రేడియన్స్ లో వీ హ్యావ్ అవైలబుల్ మన దగ్గర సోప్ ఉంది ఫర్ బాడీ కేర్, వీ హ్యావ్ అన్ అండర్ ఐ జెల్, వీ హ్యావ్ అ ఫేస్ క్లెన్జర్, the first step for anyone, skin care lo, plus hydration serum okati manaku, also brightening serum and under eye gel. So we have all this range available and we have new products launching also. And the best part is నేను వాళ్ళ టీమ్తో కూర్చుని ఐఎమ్ డిస్కసింగ్ నెక్స్ట్ ఏం ప్రోడక్ట్స్ బయటకు తేవాలి, వాట్ ఆర్ ఇంపార్టెంట్. నాకున్న స్కిన్ కేర్ నాలెడ్జ్తో ద బెస్ట్ పార్ట్ ఇస్ వాళ్ళు నన్ను కూర్చోపెట్టి నెక్స్ట్ ప్రోడక్ట్స్ ఏం తీద్దాము. అండ్ ఐఎమ్ నాట్ జస్ట్ ద ఫేస్, ఐఎమ్ ఆల్సో ఇన్ టు ద ఇన్వెంటరీ పార్ట్. సో గ్లోబల్గా సోర్స్ చేసిన ఇంగ్రీడియంట్స్ అంటే బెస్ట్ ఎక్కడ దొరుకుతుంది అన్నది సోర్స్ చేసి మనకి ఇండియాలో మేక్ చేసి ఫార్ములేట్ చేసి విత్ ఎక్స్పర్ట్స్, and we are getting out the products at the most affordable rate. And the whole reason was, though we are giving luxury ante meer prati product the meer edi chusna they are cruelty free, no animal testing, no mineral oils, no phthalates, no sulfates, no parabens. ivanni chaala jagrattaga chuskunto safe products ni for sensitive skin and hair వాళ్ళకి we are coming out with new formulas, but to make it very pocket friendly because we want the consumers to feel మాతో సేఫ్టీ కూడా ఉంది ప్లస్ మీ పాకెట్కి కూడా ఫ్రెండ్లీ కూడా ఉంది. మీరు అన్నట్లుగా ఏదైనా ఒక ప్రోడక్ట్ యూజ్ చేసేటప్పుడు జనరల్గా డ్రగ్స్కి మాత్రమే మనం బ్యాక్ సైడ్ ఓకే ఎక్స్పైర్ డేట్ చూస్తాం, బట్ స్కిన్ హెయిర్ ఎంత ఇంపార్టెంటో చాలా. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, అవి ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నారు, అవి మన స్కిన్కి సూట్ అవుతుందా లేదా, ఈ బ్యారియర్స్ అన్నీ కూడా మన హంసా వాళ్ళు ఫీల్ చేస్తున్నారు కదండి. అంటే మార్కెట్లో మనం చాలా ప్రోడక్ట్స్ చూస్తున్నాము, చాలా రివ్యూస్ చూస్తున్నాము. మీరు అన్నట్లుగా జస్ట్ సర్చ్ చేస్తే చాలు. ఆడియన్స్కి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మీరు ట్రై చేసి చూడండి, నమ్మి ట్రస్ట్ చేసి హౌ ఐ ట్రైడ్ ద ప్రోడక్ట్స్ అండ్ నేను రిజల్ట్స్ ఎలా చూసాను. యూ షుడ్ ఆల్సో ట్రై దెమ్ వన్స్ అండ్ యూ విల్ నాట్ లీవ్ దెమ్ ఫర్ షూర్. అది మా గ్యారంటీ, బికాజ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద ప్రోడక్ట్స్. ఈచ్ ప్రోడక్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్, అంటే దాని స్పెషాలిటీ దానికి ఉంది. లైక్ ఐ సెడ్ బిఫోర్, అది స్కిన్ బ్యారియర్ అయినా హెయిర్నైనా మనం డ్యామేజ్ చేస్తూనే ఉన్నాం ప్రతి ప్రోడక్ట్. ఎవ్రీ లేయర్ ఇస్ ఇంపార్టెంట్. సో వాట్ హంసా రేడియన్స్ ప్రోడక్ట్స్ డూ స్పెషలీ, వాట్ ఈస్ యూనిక్ అబౌట్ దెమ్ ఇస్ ఒకటి ట్రాన్స్పరెన్సీ, అండ్ సెకండ్ థింగ్ వాట్ దే డూ ఇస్ మీ స్కిన్ బ్యారియర్ని రిపేర్ చేస్తూ దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మీకు రిజల్ట్స్ ఇవ్వడం. ఫైనల్లీ ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారండి? ఐ విల్ సే మీరు ట్రై చేసి మీరే మాకు ఆల్రెడీ రివ్యూస్ వస్తాయి, చాలా మంది రివ్యూస్ ఇస్తూ ఉంటారు. అండ్ సిన్స్ ఐ బిన్ అనౌన్స్డ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్, నాకు చాలా మంది డైరెక్ట్గా మెసేజ్ చేస్తారనమాట, వీవ్ సీన్ యువర్ ఇంటర్వ్యూ, వీఆర్ ట్రైయింగ్ ద ప్రోడక్ట్స్, వీఆర్ రియలీ లైకింగ్ ఇట్ అని. సో సిమిలర్లీ ఐ వుడ్ ఓన్లీ రిక్వెస్ట్ ద ఆడియన్స్, మన అందరు లేడీస్ అండ్ జెంటిల్మెన్, బికాజ్ మెన్ కూడా హెయిర్ లాస్ అయినా స్కిన్ ఇష్యూస్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఐ వుడ్ సజెస్ట్ whatever age you are safe, our products are safe, please use them, try them, test them, you will love them. ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. So we are available on hamsaradiance.com, mana sonta website, plus also to make it easy for you, we are available on Flipkart and Amazon. Thank you so much and thank you so much.